సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ గురుకులంలో ఇంటర్మీడియట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో మనం ముందుగా ఈ వెబ్సైట్ MJP TBC admission.organization లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ పేజీలో ఇది బీసీ గురుకులానికి సంబంధించినటువంటి జూనియర్ కాలేజెస్కి అప్లై చేయడానికి ఇందులో ప్రాస్పెక్టస్ మరియు ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఫీజ్ ఇవన్నీ కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఇక్కడ సో ప్రాస్పెక్టస్కి వెళ్దాం. సో ఇది ప్రాస్పెక్టస్ నోటిఫికేషన్. బీసీ గురుకులాలలోని జూనియర్ కళాశాలలో అడ్మిషన్ కోసం నోటిఫికేషన్. సో ఎవరైతే SSC ఎగ్జామ్ రాసిందో వాళ్ళ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో. సో మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ మనకి బీసీ గురుకులానికి సంబంధించి జూనియర్ కాలేజెస్ ఉన్నాయి మరియు డిగ్రీ కాలేజ్ కూడా ఉన్నాయి. సో మనకి ఇంటర్మీడియట్ కాలేజెస్ వచ్చేసి 294 ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ వచ్చేసి 33 ఉన్నాయి, టోటల్గా 327. సో మొత్తం మీద మనకి ఈ సంవత్సరం 290 జూనియర్ కాలేజెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో అన్ని గురుకులాల్లో కూడా మనకందరూ తెలుసు ఈ ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. అన్ని గురుకులాల్లో మనకి జూనియర్ కాలేజెస్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి, ఏ గ్రూప్ అయినా సరే. సో కాబట్టి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ తీసుకుంటే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇంటర్మీడియట్ కేర్ గ్రూప్స్ వొకేషనల్ కోర్సెస్ ఇన్ MJP TBC వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ located in the state for the academic year 2026 and 27 based on merit in SSC marks in SSC public examination 2026. సో ఈ జూనియర్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేటువంటివి SSC యొక్క మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫీజు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. సో ఇవన్నీ కూడా కాలేజెస్ లిస్ట్ అనమాట. టోటల్గా 290 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి బీసీ గురుకులానికి సంబంధించినటువంటివి తెలంగాణ రాష్ట్రంలో. సో ఇందులో మనకి 20 కాలేజెస్ వచ్చేసి COE అంటే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ. అంటే ఇందులో 290లో 20 కాలేజెస్ వచ్చేసి COE అంటే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ. అంటే ఈ కాలేజీలలో స్పెషల్గా అంటే ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం స్పెషల్గా IIT, JEE, NEET లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన కోచింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇవ్వబడుతుంది. మిగతా కాలేజెస్లో జనరల్గా సబ్జెక్ట్స్ టీచ్ చేయబడుతుంది. ఇక్కడ మాత్రం ఈ 20 COEs ఏవైతే ఉన్నాయో అక్కడ స్పెషల్గా IIT, JEE, NEET సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వబడుతుంది అనమాట. సో టోటల్గా 290 జూనియర్ కాలేజెస్లో 20 COE కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 20 COE కాలేజ్కి సెలెక్ట్ కావాలి అంటే మనకి SSCలో టాప్ మార్క్స్ ఉండాలి. ఇది కూడా మెరిట్ ప్రకారమే ఇస్తారు.
అప్లై చేసుకునేటప్పుడు చూస్ చేసుకోవాలన్నమాట. సో చూస్ చేసుకున్న తర్వాత ఎవరైతే మెరిటెస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ సిఓఏలో వస్తుంది. మిగతా ఎవరైతే మెరిటెస్లో తక్కువ ఉంటే వాళ్ళకి నార్మల్ జూనియర్ కాలేజీలోనే సీటు రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కాలేజెస్. సో గ్రూప్స్ వచ్చేసి మనకు ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి. సో 5 కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని స్పెషల్ వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. టోటల్ 15 కాలేజెస్లో. ఆ 15లో 10 గర్ల్స్వి మరి 5 బాయ్స్వి అన్నమాట. సో వొకేషనల్ కోర్సెస్ కూడా అందించబడుతుంది జూనియర్ కాలేజెస్లో. అందులో ఈ వొకేషనల్ కోర్సెస్ వచ్చేసి మనకు అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ. సో ఇలాంటి కోర్సులు కూడా ఇంటర్మీడియట్తో పాటు అంటే వొకేషనల్ కోర్సుగా ట్రీట్ చేస్తూ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి సో ఇక్కడ సెలెక్షన్ ఎలా ఉంటుంది ఆల్రెడీ చెప్పాము. బేస్డ్ ఆన్ ది బేస్డ్ ఆన్ ది ఎస్ఎస్సి మెరిట్ అన్నమాట. సో పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చిన రూల్ ఆఫ్ రిజర్వేషన్. సో ఇక్కడ బీసీ గురుకులాలు కాబట్టి బీసీ వాళ్ళకి 75% ఉంటాయి. మిగతా కేటగిరీస్ వారికి జస్ట్ 3 to 1% అనేది ఉంటుందన్నమాట. సో 3% సీట్స్ విల్ బి ఫిల్డ్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ విత్ ఇన్ గ్రూప్ కోటా. సో ఇక్కడ సిఓఈ కాలేజెస్లో స్పెషల్గా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగినటువంటి కోచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఐఐటి, ఎన్ఈఈటి, ఈఏపీ సెట్, సిఏ, సిపిటి, క్లాట్ కోచింగ్ విల్ బి గివెన్ జూనియర్ కాలేజ్ ఎంజెప్టీ సొసైటీ సైమల్టేనియస్లీ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ ఫెసిలిటీస్. ఇంకా మనకందరూ తెలుసు గురుకులాలు అంటేనే అక్కడనే ఉండవలసి ఉంటుంది. తర్వాత ఫుడ్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచిగా ఉంటుంది. ల్యాబ్ ఫెసిలిటీస్, యూనిఫాము, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, కాస్మెటిక్ ఛార్జెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సీట్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీ ఇన్స్టిట్యూషనే పే చేస్తుంది అనమాట. కానీ ఒకటి సీట్ వచ్చిన తర్వాత కాషన్ డిపాజిట్ అంటే 1000 పే చేయవలసి ఉంటుంది సీట్ వచ్చిన తర్వాత. మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా 1000 రూపీస్ ఉంటాయి అన్నమాట. సో టోటల్ 2000 పే చేయవలసి ఉంటుంది. సో ఎస్ఎస్సి ఎట్ ప్రజెంట్గా ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ ఖచ్చితంగా 1,50,000 to 2,00,000 వరకు ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా గ్రూప్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా కాలేజెస్ లిస్ట్ ఎక్కడెక్కడ ఉన్నది మనం అప్లై చేస్తుంటే మనకు ఈజీగా అపేర్ అవుతుంది. ఇవన్నీ కూడా కాలేజెస్. ఇవి గర్ల్స్ కాలేజెస్.
144. సో ఇక్కడ ఇంపార్టెంట్ admissions in above mentioned college will be given based on the marks secured in the SSC 2026. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకు డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 22/4/2026. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 12/5/2026. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 12/5/2026 అనేది ఉంది. ఇక్కడ క్యాండిడేట్స్ ఎట్లా అప్లై చేయాలి, మరి ఫీజ్ ఇంపార్టెంట్ వచ్చేసి 200 రూపీస్ పే చేయవలసి ఉంటుంది అనమాట. 200 రూపీస్. So selection of students will be made based on the following: secured marks in SSC public examination 2026, option exercised, option for colleges, option for group, rule of reservation, reservation under a special category, certificate to be submitted at the time of admission. సో ఈ అడ్మిషన్ సీట్ వచ్చిన తర్వాత మనకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఒరిజినల్ స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th, original caste certificate issued by the Tahsildar, original income certificate issued by the Tahsildar, original physical fitness certificate issued by a doctor not below the rank of assistant civil surgeon, passport size photos 4, 3 sets of zero copies of all the above certificates, cost and deposit 1000 rupees, maintenance charges 1000 rupees, total 2000 rupees they have to pay while joining the Gurukulam. So you have to remember all these certificates you have to submit. ఏదైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ అయితే ఈ నెంబర్కి కాల్ చేయవలసి ఉంటుంది. 040233282266. సో మనం ఇక్కడ ఇందాక ప్రాస్పెక్టస్ చూసాము. సో ఇక్కడ మనకు పే యువర్ అప్లికేషన్ ఫీ, సబ్మిట్ యువర్ అప్లికేషన్. ఫస్ట్ అప్లై చేసిన తర్వాతనే, అంటే అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాతనే మనం అప్లికేషన్ సబ్మిట్ చేసేది ఉంటుంది. సో 200 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీజు. సో మొబైల్ నెంబర్ని యూజ్ చేస్తూ మనం ఫోన్పే ద్వారా కూడా అప్లై చేయవచ్చు మొబైల్లోనే. సో ఇక్కడ చూడు పే యువర్, ఇక్కడ చూడండి పే యువర్ అప్లికేషన్ ఫీ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా గేట్వే అనేది వస్తుంది. సో ఇది నోటిఫికేషన్ నెంబర్ అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా డీటెయిల్స్ చాలా ఈజీ ఉంటుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, జెండరు, పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్, అడ్మిషన్ ఇంటూ విచ్ గ్రూప్ అనేది కూడా క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాలేజ్ ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో రిజర్వేషన్ కేటగిరీ, క్యాస్ట్, కాంటాక్ట్ నెంబర్, సో మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇలా పేమెంట్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ పేమెంట్ అయిన తర్వాత సో అప్లికేషన్ అనేది సబ్మిట్
చేయవలసి ఉంటుంది. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ గురుకులాల్లో జూనియర్ కళాశాలలో మరి అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ డేట్ వచ్చేసి 22/4/2024 నుండి మనకి స్టార్ట్ అవుతుంది.